40 తర్వాత ఉమెన్కి బ్లీడింగ్ ఇష్యూస్ అనేవి ఎట్లా ఉంటాయి, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్? సో 40 తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ ఇయర్ మనం ఒక స్క్రీనింగ్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అది బ్రెస్ట్ స్క్రీనింగ్ దగ్గర నుంచి తీసుకోండి. బ్రెస్ట్కి మామోగ్రఫీ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని అల్ట్రాసౌండ్ అండ్ ఎక్స్రేస్ రెండింటితో చేస్తారు. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని చాలామందికి అపోహ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఎక్స్పోజర్ చాలా తక్కువ అండ్ సంవత్సరం మొత్తానికి కలిపి ఒకటేసారి చేయిస్తాం మనం. దానివల్ల ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ రావడం కంటే ఒకవేళ క్యాన్సర్ ఉంటే మిస్ అయ్యింది అనుకోండి, అప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ చాలా హెవీగా ఉంటాయి. అది మనం భరించలేం. సో ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత బెటర్. అండ్ దట్ ఈస్ 1 year, ఎవ్రీ ఇయర్కి ఒక్కసారి. ద సెకండ్ థింగ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఓన్లీ గర్భసంచికి ఉండే ముఖద్వారం. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఫీమేల్స్లో. అది కూడా ఎందుకు అంత సివియారిటీ ఉంది అంటే ఇట్స్ అ సైలెంట్ క్యాన్సర్. మనకు అసలు దాని నుంచి సిమ్టమ్స్ కానీ ఏం కనపడవు, నొప్పి ఉండదు, ఏం ఉండదు. సో చాలామంది అడుగుతారు, నాకు సర్వైకల్ క్యాన్సర్ ఉందని నాకు ఎలా తెలుస్తుందని. ఎలాగూ తెలీదు. సో అది తెలిసే వరకు మనము దానికి ఏం ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేమన్నమాట. అందుకే స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అని అంటాం. ఒక్కసారి మీరు పాప్స్మియర్ అనే పరీక్ష చేయిస్తే ఏం చేయం, మీకు ఏదైతే వైట్ డిశ్చార్జ్ లాంటివి ఉంటుందో మేము ఎలాగో ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక బ్రష్ తోటి ఆ వైట్ డిశ్చార్జ్ని టెస్ట్కి పంపిస్తాం, అంతే చేస్తాం. అండ్ దాంతో మనకి నెక్స్ట్ 3 years మనం సేఫ్గా ఉన్నామా లేదా అనేది తెలిసిపోతుంది.